హలో అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. నేను జాబ్ కోసం సౌదీకి వెళ్తున్నాను. ఇప్పుడు మీరు చూస్తుంది బెంగళూరు ఎయిర్పోర్ట్. చిన్న కోడలు లితీషా, తమ్ముడు చింటూ, బ్యాక్ సైడ్ చిన్న కోడలు నానిగాడు, శాన్విక పేరు. నా మేనల్లుడు కిట్టు, బ్యాక్ సైడ్ మా చిన్న బావ. పిల్లలు అయితే చాలా సంతోషంగా ఉన్నారు. చూడండి, ఏదైనా మనం కొత్త లొకేషన్కి కొత్త వాతావరణంకి వెళ్తే ఆ వాతావరణం బట్టి పిల్లలంతా ఎంజాయ్ చేస్తారు కదా. సేమ్ ఇక్కడ అలా ఎయిర్పోర్ట్లోకి వచ్చాను. ఎయిర్పోర్ట్లో అంతా చూడండి, సూట్ కేసుల మీద కూర్చొని పిల్లలు బాగా నవ్వుకుంటూ ఎంజాయ్ చేసుకుంటూ వస్తున్నారు. బ్యాక్ సైడ్ అంతా మా నవీన్ ఫ్రెండ్స్. నా చిన్న కోడలు శాన్విక, మా పెద్దక్క కూతురు. మా నాన్న, మా అమ్మ, మా చిన్నక్క, నేను, మా నాన్నగాడు, మా కిట్టిగాడు, మా అమ్మ, మా నాన్న, నేను, మా నవీన్. ఇది మా చిన్న ఫ్యామిలీ. మా అమ్మ, మా నాన్న, మా చిన్న బావ, మా చిన్నక్క, మా కిట్టిగాడు, మా చిన్న బావ తమ్ముడు నవీన్, నేను, మా పెద్దక్క, మా పెద్ద బావ. వీళ్ళు వాళ్ళ పిల్లలు లోహిత, శాన్విక. మా పెద్దక్క వీళ్ళు ఎయిర్పోర్ట్ రాలేదు, ఎందుకంటే మా పెద్దక్కకి కొడుకు పుట్టిండు, అందుకని చెప్పేసి జర్నీలో ప్రాబ్లం అవుతుంది, రాలేదు. ఇకపోతే మా అశోక్ అన్న, మా నవీను, నేను, మా అమ్మ, శాన్విక. వీళ్ళు మా నవీన్ బావ ఫ్రెండ్స్. మా నవీన్ కిట్టుగాడు. నవీన్ అయితే చాలా బాధపడుతున్నాడు. మొత్తం అందరూ చాలా ఫుల్గా ఎయిట్ చేశారు. ఇంటికాడైతే మరీ ఎక్కువ మా అత్తళ్ళు, మా పిన్నమ్మళ్ళు మొత్తం అంతా ఎయిట్ చేశారు. దూరంగా వెళ్తున్నారు, కనపడుకోకుండా కనపడని దేశంకి వెళ్తున్నారని చెప్పేసి ఫుల్ అందరూ ఎయిట్ చేశారు. ఇక్కడ ఎయిర్పోర్ట్లో మా అమ్మ వాళ్ళు ఫుల్ ఎయిట్ చేశారు. నాకైతే ఫస్ట్ టైం ఫ్లైట్ ఎక్కుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది, కానీ కొంచెం బాధగా ఉంది. ఎందుకంటే బాధ అందరినీ వదిలేసి దూరంగా వెళ్తున్నానని ఒక చిన్న బాధ, కానీ బాగా సంపాదించుకోవాలా, బాగా పొజిషన్లోకి రావాలని కొంచెం ధైర్యం. ఇది నా ఫస్ట్ ఫ్లైట్ టికెట్స్. బెంగళూరు టు మస్కట్ ప్లస్ రియాద్. వెయిటింగ్ హాల్కి అయితే వచ్చేసాము. వెయిటింగ్ హాల్ ఇది. వెయిటింగ్ హాల్లో ఏంటి మన ఎయిర్పోర్ట్ ఫ్లైట్స్ ల్యాండ్ అయ్యేవి, టేకాఫ్ అయ్యేవి వీడియోస్ తీస్తున్నాము. ఒకటి ల్యాండ్ అయితేనే ఇంకోటి మరి వెంటనే టేకాఫ్ అయితే ఉంటుంది. ఫ్లైట్ అయితే ల్యాండ్ అవుతాను చూడండి. ఇది వెయిటింగ్ హాల్ చూడండి. ఫ్లైట్లోకి అయితే వచ్చేసాము. నాది ఫ్రంట్లో ఉంది, నవీన్ బ్యాక్ సైడ్ వచ్చింది సీటు, నా ఫ్రంట్లో వచ్చింది సీటు. నాకైతే మిడిల్లో వచ్చింది సీటు. ఇటు సైడ్ వచ్చేసి చింతామణి, ఇంకో సైడ్ వచ్చేసి చైనీస్ అమ్మాయి అయితే ఉంది. తన ఫేస్ కూడా కొంచెం నా మరదలు మాత్రం ఉంది, మాట్లాడితే హిందీలో బాగా మాట్లాడింది. మా నవీన్ బాబు అయితే బ్యాక్ సైడ్ లాస్ట్లో కూర్చున్నాడు. లాస్ట్లో వస్తుంది సీటు మా నవీన్ బాబుకి. ఫ్లైట్ అయితే స్టార్ట్ అవుతుంది. మనకి ఇక్కడ స్క్రీన్ మీద సీట్ బెల్ట్ ఎలా పెట్టుకోవాలని చెప్పేసి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారు. ఫ్లైట్ అయితే స్టార్ట్ అయిపోతుంది చూడండి. టేకాఫ్ అవుతుంది ఫ్లైట్ అయితే. టేకాఫ్ అవుతుంది. టేకాఫ్ అయినప్పుడు మాత్రం కొంచెం షేక్ అవుతుంది. ఆ షేక్ అయినప్పుడు మాత్రం కొంచెం జుమ్ అంటుంది బాడీ అంతా. అయితే ఫస్ట్ టైం ఫ్లైట్ ఎక్కితే అది చెప్పలేని ఆనందం, సంతోషం. అది నాకైతే చాలా ఆనందంగా ఉంది. పైకి వెళ్ళే కొద్దీ మేఘాలు అనేవి చాలా అందంగా కనపడతాయి. వ్యూస్ అయితే అక్కడి నుంచి చాలా బాగా కనపడుతుంది చూడండి. నాకైతే ఫుల్ సంతోషంగా ఉంది. చూడండి వ్యూస్ ఎలా ఉన్నాయి, చాలా అందంగా ఉంది. మొత్తం అంతా మేఘాలే. అయితే నాకైతే చాలా సంతోషంగా ఉంది ఇక్కడ.
అవి అక్కడ బయట కిటికీలో ఉండి బయట చూస్తుంటే స్క్రీన్ మీద నేను సినిమా చూసుకుంటే ఇంగ్లీష్ పిక్చర్ బయటకి అయితే చూస్తూ ఉన్నాను. మాకు తినడానికి వెజ్ రైస్, థమ్స్ అప్, వాటర్ బాటిల్, ఐస్ క్రీమ్, బన్ అయితే ఇచ్చారు. చూడండి గ్లాస్లో థమ్స్ అప్ ఇచ్చారు, ఐస్ క్రీమ్. ఇది ఇక్కడైతే నాకు చాలా ఖుషిగా అయితే చాలా సంతోషంగా అయింది. ఎందుకంటే మన సూర్యుడు చాలా దగ్గరికి వెళ్ళినట్లుగా అనిపించింది నాకైతే. చూస్తున్నాను కదా వీడియోలో. ఇది మస్కట్. ఇది మస్కట్ చూడండి, స్క్రీన్ మీద చూడండి. మస్కట్లోకి ఎంటర్ అయింది ఫ్లైట్. ఎక్కడి నుంచి వచ్చామంటే మనం బెంగళూరు నుండి వచ్చాము. చూడండి బెంగళూరు నుండి జూమ్ చేసి చూపిస్తాను. బెంగళూరు టు మస్కట్. చూడండి మస్కట్ బయట ఎలా ఉంది లొకేషన్. ఇదే సముద్రం పక్కలోనే అంత ఇల్లు. ఇక్కడైతే ఏ చెట్లు అనేది ఉండవు అసలు. చూడండి మొత్తం అంతా ఎడారి అంతా. ఇది చూడండి దగ్గరికి చూడండి, జూమ్ చేశాను. మొత్తం అంతా ఎడారి అంతా. అసలు అయితే చెట్లు అనేటివి ఉండవు ఇక్కడ. మొత్తం అంతా ఎడారి. ఫ్లైట్ అయితే ల్యాండ్ అయిపోతుంది. చూడండి ల్యాండ్ దగ్గర మాత్రం ఎయిర్పోర్ట్ చుట్టూ మాత్రమే కొంచెం చెట్లు ఉన్నాయి అంతే. మిగతా సైడ్ ఎక్కడా లేవు. ల్యాండ్ అయిపోయింది ఫ్లైట్ అయితే. మస్కట్లోకి అయితే ఎంటర్ అయిపోయాం. ఫస్ట్ టైం ఫ్లైట్ ఎక్కితే ఆ సంతోషం వేరప్ప. నాకైతే చాలా సంతోషంగా ఉంది. అయితే నేనైతే ఫ్లైట్ ల్యాండ్ అయితే బయటకు వచ్చేసాను. నేను వచ్చిన ఫ్లైట్ ఇదే. మా నవీన్ బ్యాక్ సైడ్ ఉన్నాడు కాబట్టి నేను బయటకు వచ్చి మా నవీన్ బాబు కోసం వెయిట్ చేస్తున్నాను. నెక్స్ట్ పార్ట్ 2 మస్కట్ టు రియాద్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో.